హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్రియేటర్స్. ఈరోజు మనం ఫీఫా స్ట్రీట్ సాకర్ 2 గేమ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు దాన్ని ఎలా డౌన్లోడ్ చేయాలి, అలాగే ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం. ఆ గేమ్ ఒక లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు గేమ్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత 2 యాప్స్ అంటూ యూజ్ అవుతాయి. ఒకటి PPSPP, ఇంకోటి ZHY. ఆ రెండింటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వన్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మన గేమ్ ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ తెలుగులో మిస్ కాకూడదంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. వన్స్ మీరు నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని ఓపెన్ చేసి గేమ్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ గేమ్ అనేది ఓపెన్ చేయాలి. ఆ గేమ్ అనేది ఏ ఫోల్డర్లో అయితే డౌన్లోడ్ అయిందో ఆ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. నేను ఈసీ బ్రౌజర్తో డౌన్లోడ్ చేశాను కాబట్టి ఈసీ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫీఫా స్ట్రీట్ 2 అని, ఆ గేమ్ మీద క్లిక్ చేయాలి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఆప్షన్స్ అన్నీ వస్తాయి. అక్కడ ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బటన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఈ విధంగా వస్తుంది. తర్వాత డివైస్ మీద మెమరీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేయాలి. నేను ఆండ్రాయిడ్లో సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత గిన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్స్ట్రాక్ట్ అనే ప్రాసెస్ వస్తుంది. నేను ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. తర్వాత ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా ఫీఫా స్ట్రీట్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. తర్వాత మనం బ్యాక్ హోమ్లోకి వచ్చేయాలి. తర్వాత PPSPP ఎమ్యులేటర్ని ఓపెన్ చేయాలి. వన్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. తర్వాత మనం గేమ్ అయితే ఏ ఫోల్డర్లో అయితే పెట్టామో ఆ ఫోల్డర్లోకి మనకు వెళ్ళాలి. నేనైతే ఆండ్రాయిడ్లో పెట్టాను కాబట్టి నేను ఆండ్రాయిడ్ ఫోల్డర్ని ఓపెన్ చేస్తాను. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా స్ట్రీట్ 2, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు గేమ్ ఈ విధంగా కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ గేమ్ అనేది వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ గేమ్ గ్రాఫిక్స్ అనేది చాలా బాగుంది. ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీరు కొంచెం గేమ్ ప్లే అని చూడండి, గేమ్ ఎలా ఉందో.